జై హింద్ ఫ్రెండ్స్. చాలా మందికి ఎయిర్ ఫోర్స్లో వచ్చిన అగ్నివాయు నోటిఫికేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి తెలీదు. నేను ఇప్పుడు మీకు మొబైల్లోనే చూపిస్తా, చూసుకోండి ఫ్రెండ్స్. మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి సెర్చ్ బాక్స్లో అగ్ని వాయు అని టైప్ చేయండి. టైప్ చేసే నోటిఫికేషన్ ఇలా వస్తుంది. ఏదైతే పైన కనబడుతుందో CASB కనబడుతుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ అనౌన్స్మెంట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే పైన నోటిఫికేషన్ ఉందో డియర్ క్యాండిడేట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఇన్ ది స్టార్ట్ ఇంటేక్ 01/2027 ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రెండు వచ్చాయి, హెయిర్ మ్యాన్ అగ్నివీర్ వాయుని. అగ్నివీర్ వాయుకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఉంటుంది రెండు అడ్వర్టైజ్మెంట్ ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ అని ఉంటుంది, ఇంకోటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సెకండ్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా దీనికి ముందు రిజిస్ట్రేషన్ అయితే అంటే ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లేకుంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ సైన్ అప్ చేయండి. చేసిన తర్వాత మీ దగ్గర కానీ మీ ఏదైతే మీ డేటా ఉందో 10th మార్క్ లిస్ట్ కానీ, లేకుంటే మీ ఆధార్ కార్డు, లేకుంటే మీ రేషన్ కార్డు అండ్ 12th మార్క్స్ మెమో ఏదైతే డిజి లాకర్కి లింక్ అయితే డిజి లాకర్ క్లిక్ చేయండి. లేదు నా డిజి లాకర్కి క్లిక్ కాలేదంటే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు నేను కొత్త వాళ్ళు రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. క్లిక్ హియర్ అని ఇక్కడ టైప్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది, 3 seconds వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రావాలంటే మీరు ఏదైతే క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ హ్యాస్ పర్ 10th మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్ అంటే మీ 10th సర్టిఫికేట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో ఆ సేమ్ లెటర్స్ ఫిల్అప్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. అంటే మీరు మొబైల్ ఏ నెంబర్తో ఇప్పుడు ఏ మొబైల్తో మీ యాక్టివేట్ ఉందో మొబైల్ నెంబర్ దాన్ని మొబైల్ నెంబర్గా ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ యువర్ నెంబర్ సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అండ్ మెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. మొత్తం ఇక్కడ మీ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాలి. మీరు ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ వ్యాలిడేట్ అని ప్రెస్ చేస్తే మీ ఓటీపీ వ్యాలిడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు మీ ఏమైనా ఫుల్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ అడ్రస్ కానీ కరెక్ట్గా ఉంటే ఈ బాక్సెస్లో టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సైన్ ఇన్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ ఇమెయిల్ అడ్రస్, యూజర్ ఐడి అంటే మీ ఇమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మీకు ఏమొచ్చిందంటే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి, లేకుంటే మీకు ఇలాగా పాస్వర్డ్ రావడం జరుగుతుంది. మెసేజ్కి పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. మీకు గుర్తు ఉండే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కానీ మీ ఆల్ టికెట్ కానీ, అడ్మిట్ కార్డ్ కానీ, మీ రిజల్ట్ కానీ చూసుకోవాలంటే మీ యూజర్ ఐడి అంటే ఇమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మీరు ఇప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు యూజ్ అవుతుంది. మీకు ఈజీ గుర్తుండేలాగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అగైన్. మరి ఒకసారి లాగిన్ అవ్వమంటుంది. ఏదైతే మీకు కొత్త పాస్వర్డ్ ఉందో ఇప్పుడు ఇక్కడ లాగిన్. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం వచ్చేసి మన డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్అప్ చేయాలి. హౌస్ నంబరు, కంట్రీ, స్టేట్, యూనియన్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ అలాగా మనము ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ మొత్తం డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ ఏదైతే మండలం ఉంటుందో ఆ మండలం పేరు ఎంటర్ చేయండి, అదే సబ్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సేవ్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ లాస్ట్ 4 digits మీరు ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఆర్ కరస్పాండింగ్స్ అడ్రస్ అంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్టెడ్ 1, 10th + 12th ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ ఎగ్జామ్స్, అది లేకుంటే మీరు వొకేషనల్ చేసుకుంటే వొకేషనల్ మీద టిక్ చేయండి. డిప్లొమా అంటే డిప్లొమా మీద, లేకుంటే ఇంటర్ కంప్లీట్ చేసి, లేకుండా మీరు ఈక్వల్ అంటే ఇప్పుడు 12th చదువుతున్న మరి ఉన్న మీరు దేని ఉంటే దాన్ని చేయండి. తర్వాత యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంటే మీకు 50% ఉందంటే ఎస్ నొక్కండి, లేకుంటే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎస్.
సో హ్యూ బ్యాన్ పాస్ 12th ఇన్ ది ఈక్వలెంట్ ఫిజిక్స్, ఎస్. మీరు 12th ఎంపీసీ పాస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే లేదు. సెలెక్టెడ్ 12th ఇంటర్, మీరు ఏది స్ట్రీమ్ అంటే మీరు 12th ఏ స్ట్రీమ్ చేసినారో, ఆర్ట్స్ అంటే సిఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, సైన్స్ వాళ్ళు అయితే ఎంపీసీ బైపీసీని క్లిక్ చేయండి, కామర్స్ అయితే ఎంపీసీ ఈసీ అని, ఎంపీసీ అండ్ ఎంఈసి అండ్ సిఈసి అని క్లిక్ చేయండి, సైన్స్. అలాగే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారు ఇక్కడ చూసుకోండి. సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బోత్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ బోత్. అంటే ఎవరితో సైన్స్ ఎంపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చు. అదర్ దెన్ అంటే సైన్స్ కాకుండా వేరే ఎవరితో స్ట్రీమ్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. బోత్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళు బోత్ని అప్లై చేయొచ్చు. మీ ఇష్టం దేనైనా అప్లై చేసుకోండి. లేకుంటే సిజిపి లేకుంటే గ్రేడ్ ఇక్కడ ఎంటర్ చేయడం ఉంటుంది. ఇలా మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీకు మ్యాక్సిమం మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తా, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్లో 100 ఉంటాయి. మార్క్స్ అప్టైన్డ్ మీకు ఎన్ని మార్క్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మార్క్స్కి 80 మార్క్స్ వస్తే మార్క్స్ అప్టైన్డ్ 80 వేయాలి, మ్యాక్సిమం మార్క్స్ 100 వేయాలి. ఇలాగ మీరు మొత్తానికి ఫిలప్ చేయాల్సిన వస్తుంది. బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంపీసీ వాళ్ళకి బయాలజీ ఉండదు కదా, బయాలజీని మీరు వదిలేయండి. అలాగా మీకు ఏమైనా అడిషనల్ మార్క్స్ ఉన్నాయా ఏమంటే మీకు ఎస్ ఉంటే ఎస్, నో అంటే నో. కానీ స్పోర్ట్స్ అలాగే ఏమైనా ఉంటే ఎస్ అంటే ఎస్. యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎస్ఏ నో, ఎస్ఏ క్లిక్ చేయండి. హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏమైనా గ్రాడ్యుయేషన్ అట్లా చేస్తున్నారు, లేకుంటే కంప్లీట్ ఇంజనీరింగ్ అయినంటే మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సో ఇది ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే అడిషనల్ డీటెయిల్స్ ఇస్తారు. అడిషనల్ డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్ అండ్ పేమెంట్ చేస్తారు. ఇవి రెండు మీరు ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఎలా ఫిల్ చేసినారో సేమ్ అడిషనల్ డీటెయిల్స్లో ఏముండదు, కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసేయండి. డాక్యుమెంట్, ఇప్పుడు మీకు డాక్యుమెంట్ ఏం అడుగుతాడంటే 12th సర్టిఫికేట్ అండ్ 10th సర్టిఫికేట్, తర్వాత మీకు డొమిసియల్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతాడు. దీన్ని మీరు అప్లై చేయండి, అంటే వాడు ఇచ్చిన కేబీస్లో అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లు తెలపండి, దాని మీద వీడియో చేసుకుందాం. తర్వాత డాక్యుమెంట్ అయిన తర్వాత పేమెంట్ చేసేయండి. పేమెంట్ యూపీఐ మీద ఉంది, డెబిట్ కార్డ్ మీద ఉంది. పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని సక్సెస్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ని ప్రింట్ చేసుకోండి. మీరు ఏదైతే పాస్పోర్ట్ యూజర్ ఐడి అంటే ఈమెయిల్, పాస్పోర్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అడ్మిట్ కార్డ్ అయ్యేటప్పుడు, రిజల్ట్ తప్పుడు మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.